బట్టలు లేకుండా స్నానం చేసే ప్రతి స్త్రీ ఈ వీడియోని తప్పకుండా చూడండి. నగ్నంగా స్నానం చేసే ప్రతి స్త్రీ కోసం పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన రహస్యం ఇది. ముందుగా ఓం శ్రీమాత్రే నమః కామెంట్ పెట్టి లైక్ చేయండి. ఇప్పుడు మనం చెప్పుకునే విషయాలు చాలా జ్ఞానవర్ధకమైనవి. ధనం నిలబడటం లేదా స్నానం చేసేటప్పుడు స్త్రీలు ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించాలి. మీకు ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కలుగుతుంది. మీరు ఇలా చేస్తే అదృష్టం కలిసి వస్తుంది. ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి హరిద్వార్లో సంచరిస్తూ ఉన్నాడు. అప్పుడు పార్వతీదేవి చూసేసరికి మనుషులందరూ కూడా గంగా నదులు స్నానం చేసి హర హర గంగే హర హర గంగే అంటూ వెళ్తూ ఉన్నారు. మీరు ఈ కథని వింటున్నట్లయితే పూర్తిగా వినండి, ఎందుకంటే సగం జ్ఞానం ఎప్పుడూ కూడా పనికిరాదు ఎవరికీ కూడా. అందుకే ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. ఓం శ్రీమాత్రే నమః మరియు ఓం నమఃశివాయ కామెంట్ కూడా పెట్టండి. అప్పుడు ఆశ్చర్యంతో పరమేశ్వరుని ఈ విధంగా పార్వతీ దేవి అడిగింది. పరమేశ్వర, గంగా నదిలో స్నానం చేసినట్లయితే సమస్త పాపాలు తొలగిపోతాయని అంటారు కదా, మరి వీళ్ళ పాపాలు దోషాలు ఎందుకు తొలగిపోలేదు స్వామి అని గంగా నదిలో అంత శక్తి లేదా అని పార్వతీ దేవి ఆ పరమేశ్వరుని అడిగింది. అప్పుడు ఆ పరమేశ్వరుడు ఇలా సమాధానం ఇచ్చాడు. పార్వతి, గంగా నదులు పట్టి కూడా ఆసక్తి అనేది ఉంది, కాని ఆ మనుషులందరూ పాపనాశిని గంగా నదిలో స్నానం చేయలేదు. ఇంకా వారికి ఎలా మంచి జరుగుతుంది అని పరమేశ్వరుడు పార్వతీదేవికి సమాధానమిచ్చాడు. అప్పుడు పార్వతీదేవి ఆశ్చర్యంతో శివుని ఇలా అడుగుతుంది. పార్వతీదేవి చూసేసరికి మనుషులందరూ కూడా కంగారులో స్నానం చేసి హర హర గంగే హర హర గంగి అంటూ వెళ్తూ ఉన్నారు. అందరూ కూడా దుఃఖంలోనూ బాధలోనూ ఉన్నారు. ఏంటి, స్నానమే చేయలేదా? అదేంటి స్వామి, గంగా నదిలో స్నానం చేసే కదా అందరూ వెళ్తున్నారు, ఇంకా వారి ఒంటిమీద తడి కూడా ఆరలేదు. అప్పుడు ఆ పరమేశ్వరుడు ఇలా అన్నారు, వీళ్ళు కేవలం నదిలో మునిగి వస్తున్నారు అంతే. నేను నీకు ఒక రహస్యాన్ని చెబుతాను, విను. మలసటి రోజు చాలా జోరుగా వర్షం కురుస్తూ ఉంది. నాలుగో వైపులా వర్షం నీటితో మునిగిపోయి ఉంది. చాలా గుంతలు పడి ఉన్నాయి. పరమేశ్వరుడు లీలతో ఒక వృద్ధుడు రూపాన్ని ధరించాడు. పరమేశుడు కావాలని వెళ్లి ఒక గోతిలో పడిపోతాడు. ఆ పరమేశ్వరుడు గోతిలో పడిపోయి ఉన్నారు. పక్కనే మనుషులు వెళుతూ ఉన్నారు. అయ్యో, ఒక్క మనిషి గోతిలో పడిపోయాడని కనీసం తీయడం కూడా ఎవరు రావడం లేదు. పరమేశ్వరుడు ముందుగానే పార్వతీదేవికి చెప్పి ఆ గోతిలో దగ్గర పార్వతీ దేవిని కూర్చోబెడతాడు. నువ్వు గట్టిగా అరుస్తూ ఉండు, నా వృద్ధుడైన భర్త ఈ గోతిలో పడిపోయారు. ఎవరైనా పుణ్యాత్ములు ఉన్నట్లయితే నా భర్తను బయటకు తీయండి, దయచేసి సహాయం చేయండి అని అడుగు. ఎవరైనా నన్ను బయటకు తీయడానికి వచ్చినట్లయితే అప్పుడు నువ్వు వారికి చెప్పు, నా భర్త ఎప్పుడు కూడా ఎటువంటి పాపాలు కూడా చేయలేదు. నా భర్త మీద చెయ్యి వేసి వారు ఎటువంటి పాపాలను కూడా చేసి ఉండకూడదు అని, అటువంటి వారే నా భర్త మీద చెయ్యి వేయాలి అని అలా చెప్పమని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్తాడు. ఎవరైతే నా భర్త మీద చేయి వేస్తారా వారి భస్మ అయిపోతారని చెప్పమంటాడు. పార్వతీ దేవి సరేనని చెప్పి అక్కడే కూర్చుని ఉంది. పార్వతీదేవి అక్కడే కూర్చుని పరమేశ్వరి చెప్పిన విధంగా గంగా నదిలోకి వచ్చేసరికి ఆ పరమేశ్వరుడు చెప్పిన మాటలను అందరికీ చెబుతూ ఉంది. గంగా నదిలో స్నానం చేసి గుంపులు గుంపులుగా జనం వస్తూ ఉన్నారు. సుందరమైన స్త్రీ అక్కడే కూర్చుని ఉండడం చూసి చాలా మంది మనసులో చాలా దుష్టమైన ఆలోచన కూడా వస్తున్నాయి. అయితే పార్వతీదేవితో చాలా మంది విషయాలు కూడా చెప్పారు. ఆ ముసలివాణ్ణి చనిపోనివ్వు, ఎందుకు ఆ ముసలివాడి కోసం ఏడుస్తున్నావు? ఇంతలా ఒక పుణ్యాత్ముడు దయ కలిగినవాడు ఒక మనిషి అక్కడకు వచ్చాడు. ఏమిటి, మీ భర్తను బయటకు తీయాలా అని అన్నాడు. అవును అని చెప్పేసరికి తర్వాత పార్వతీదేవి చెప్పిన మాటలు విని ఆ వ్యక్తి కూడా ఆగిపోయాడు. ఆ వ్యక్తి అనుకుంటున్నాడు, నేను ఇప్పుడే కదా గంగా నదిలో స్నానం చేసి వచ్చాను, అయినా నాకెందుకులే, నేను భస్మం అయిపోతానేమో అనుకుని ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వచ్చినవారు ఎక్కడ భస్మం అయిపోతానేమో అని భయపడి వెళ్లిపోతున్నారు. ఎవ్వరు కూడా ఆ ముసలి వ్యక్తిని పట్టుకునే సాహసం చేయలేదు. గుంపులు గుంపులుగా జనం వస్తున్నారు, అడుగుతున్నారు, వెళ్లిపోతున్నారు. సాయంత్రం అయిపోతుంది. పరమేశ్వర అంటున్నాడు, చూసావా పార్వతీ దేవి, ఎవరైనా స్వచ్ఛమైన మనసుతో గంగానదిలో స్నానం చేయడానికి వచ్చారా? కొద్దిసేపటి తర్వాత ఒక యువకుడు గంగా నదిలో నుండి హర హర గంగే హర హర గంగే అంటూ వస్తున్నాడు.
పార్వతీదేవి ఆ యువకుడిని కూడా విషయాన్ని చెప్పింది. ఆ యువకుడు హృదయం కరుణతో నిండిపోయింది. అయ్యో కూడా పరమేశ్వరుని తీయడానికి సిద్ధమవుతున్నాడు. అప్పుడు పార్వతీదేవి ఆపి చెబుతుంది, నువ్వు ఎటువంటి పాపాలను కూడా చేయకుండా ఉన్నట్లయితే నా భర్తను తాకు, లేదంటే నా భర్తను తాకగాని నువ్వు భస్మం అయిపోతావ్ అని ఆ యువకుడికి చెబుతుంది. ఆ వ్యక్తి అదే సమయంలో ఎటువంటి సంకోచం లేకుండా నిశ్చయంతో ఆ యువకుడు అంటున్నాడు, అమ్మా నేను పాపాత్ముడను, ఆ విషయంలో మీకు సందేహం ఎందుకు, మీరే చూశారు కదా, ఇప్పుడే నేను గంగానదిలో స్నానం చేసి నాను గంగా నదిలో స్నానం చేసి వచ్చిన తర్వాత ఎవరిపైన కూడా పాపాలు ఉండవు కదా అని చెబుతూ ఆ వ్యక్తి పరమేశ్వరుని ఒక దెబ్బకు పైకి లాగాడు. పార్వతీ పరమేశ్వరులు పుణ్యాత్ముడిగా భావించి ఇక ఇద్దరు కూడా అసలైన రూపాన్ని దర్శనం చేసి ఆ యువకుడికి దర్శనమిచ్చి వెళ్లిపోయారు. అప్పుడు పరమేశ్వరుడు చెబుతున్నాడు, పార్వతి అంతమంది జనంలో ఒక వ్యక్తి మాత్రమే గంగా నదిలో స్నానం చేశాడు. ఎవరైతే వ్యక్తులు ఎటువంటి శ్రద్ధ విశ్వాసం లేకుండా డాంబీకాలు కోసం మాత్రమే గంగా స్నానం చేస్తారు వారికి వాస్తవిక ఫలితాలు అనేవి లభించవు. దానివల్ల గంగా స్నానం వ్యర్థమవుతుంది. భక్తి శ్రద్ధలతో స్నానం చేయడం వలన చాలా పుణ్యాలు కలుగుతాయి. తరువాత పరమేశ్వరుడు పార్వతీదేవితో చెబుతున్నాడు, నేను నీకు ఇప్పుడు 12 మాటలను చెబుతాను. ఎవరైతే మనసులో స్నానం చేసేటప్పుడు ఈ 12 విషయాలను కూడా పాటిస్తారో వారు ఎప్పుడు కూడా దుఃఖాన్ని అనుభవించారు అని, వారి ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. వారి ఇంట్లోనికి అపారమైన ధన సంపత్తులు వస్తాయి. ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు అనేవి జరగవు. వారి కుటుంబం చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతుంది. అప్పుడు పార్వతీదేవి ఆ 12 విషయాల గురించి పరమేశ్వరుడిని అడుగుతుంది. దాని తరువాత పరమేశ్వరుడు ఆ 12 విషయాలు చెప్పడం ప్రారంభించారు. పార్వతీదేవి చాలా శ్రద్ధతో విషయాలను వింటూ ఉంది. ఈ 12 విషయాలను మీరు కూడా ధ్యాస పెట్టి వినండి. ఈ 12 విషయాలు చెప్పిన తర్వాత మీకు ఇంకొక విషయం కూడా చెబుతాను, పూర్తిగా వీడియో చూడండి. పరమేశ్వరుడు పార్వతీదేవికి చెబుతూ ఉన్నాడు, స్నానం చేయడం వలన శరీరము నిరోగిగా ఉంటుంది, మన ప్రశాంతంగా ఉంటుంది. స్నానం చేయడం వల్ల ముఖంలో కాంతి, శరీర ఆకర్షణ కూడా పెరుగుతుంది. ప్రతినిత్యం కూడా ఒక నియమంలాగా కొన్ని విషయాలపై శ్రద్ధ పెట్టినట్లయితే చాలా లాభాలు అయితే పొందవచ్చు. స్నానం చేసేటప్పుడు ఈ విషయాలపై కూడా తప్పకుండా జాత పెట్టాలి. మనం ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం. పరమేశ్వరుడు పార్వతీదేవికి ఇలా చెబుతున్నారు. 1. స్నానం చేసిన తర్వాతే మనుషులు పూజారి కార్యక్రమాలు చేసుకునే యోగ్యతను పొందుతారు. అందువలన ఉదయానే స్నానం చేయాలి. 2. శాస్త్రాల్లో చెప్పబడింది, స్నానం చేయడం వల్ల ఈ 10 సద్గుణాలు కూడా లభిస్తాయి. అవి రూపం, తేజస్సు, పవిత్రత, ఆయుషు, ఆరోగ్యం, మేధాశక్తి, లక్ష్మీ, ధనం, శ్రేయస్సు, గౌరవం. ఇవన్నీ కావాలనుకునేవారు ప్రతి ఋతువులోనూ ప్రతిరోజూ స్నానం చేయాలి. 3. ఉదయాన్నే స్నానం చేయడం వల్ల పాపాలన్నీ నశిస్తాయి, ఇంకా పుణ్యం కూడా లభిస్తుంది, శాస్త్రాల్లో చెప్పబడింది. 4. ఉదయాన్నే స్నానం చేసే వారి దగ్గర సకారాత్మక శక్తులనేవి పుష్కలంగా ఉంటాయి. అందువలన ఉదయాన్నే తప్పకుండా స్నానం చేయాలి. 5. ఉదయాన్నే స్నానం చేసే వారి దగ్గర నకారాత్మక శక్తులు అనేవి నిలబడు. అందువల్ల ఉదయాన్నే స్నానం చేయడం అనేది చాలా చాలా అవసరం. 6. అనారోగ్యంగా ఉన్నప్పుడు తలకింది భాగం నుండి అంటే ఒంటికి మాత్రమే స్నానం చేయాలి, లేదా తడి బట్టతో శుభ్రం చేసుకోవడం కూడా ఒక రకమైన స్నానమే. 7. ఉదయాన్నే స్నానం చేయడం చాలా శ్రేష్టమైనదిగా చెప్పబడింది. 8. ఏ నది రేవులలో అయితే బట్టలు ఉతుకుతూ ఉంటారు అక్కడ జలం అపవిత్రంగా చెప్పబడింది. అందువల్ల అక్కడ నుంచి కొంచెం దూరంలో వెళ్లి స్నానం చేయాలి. 9. నదిలో 11 సార్లు మునగడం అనేది శుభప్రదంగా చెప్పబడింది. అందుకే పవిత్ర నదుల్లో బట్టలు ఉతకడం నిషిద్ధంగా చెప్పబడింది. 10. నదులలో ఎటువంటి మురికిని కూడా వదలకూడదు. గంగాదేవి చెబుతుంది, గంగా నదిలో స్నానం చేయలేని వారు మీరు ఎక్కడ స్నానం చేస్తున్నా కూడా ఓం నమఃశివాయ అనే నామస్మరణ చేస్తే చాలు, నేను ఆ జలములోకి ప్రవేశిస్తాను అని ఇంకా ఆ పరమేశ్వరుడు చెబుతూ ఉన్నాడు. 11. పార్వతీదేవి ఇప్పుడు నేను నీకు స్త్రీల గురించి చెబుతాను. స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తూ ఉంటారు. హిందూ ధర్మాలలో శాస్త్రాలు ప్రతి విషయంలోనూ చాలా నియమాలు చెప్పబడ్డాయి. ఆ నియమాలు ఒక్కటే స్నానం గురించి చెప్పబడింది. ఏ వ్యక్తి అయితే శాస్త్రాల్లో చెప్పబడి నియమాలు పాటిస్తారో వారి ఇంట్లో ధన సమృద్ధి అనేది అధికంగా ఉంటుంది, కుటుంబంలో సంతోషం ఉంటుంది, దాంతో పాటు అపార సంపదలు వస్తాయి, లక్ష్మీదేవి ప్రసన్నం చెందుతుంది. మన శాస్త్రాల్లో చాలా విషయాలు రాయబడ్డాయి.
వాటిని మనం ఒక నియమం ప్రకారం పాటించినట్లయితే వాటికి కారణాలు ఏమిటి అనే విషయాన్ని చెప్పలేము కాని అటువంటి నియమాల్లో మనం ఒకటి ఇప్పుడు తెలుసుకుందాం. నగ్నంగా స్నానం చేయడం. మీరు ఇంట్లో పెద్దవాళ్లు చెబితే వినే ఉంటారు, ఎప్పుడు కూడా నగ్నంగా స్నానం చేయకూడదు అని. మనం పౌరాణిక కథల ప్రకారం చూసిన స్నానం చేయడానికి సంబంధించిన కొన్ని నియమాలు కృష్ణుడితో సంబంధాన్ని కలిగి ఉన్నాయి. పౌరాణిక కథల అనుసారము ఒకసారి గోపికలు సరోవరంలో స్నానాలు చేస్తూ ఉండగా వారు నిర్వాస్తులై ఉన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు వారందరూ వస్త్రాలు కూడా దాచేశారు. అప్పుడు గోపికలు వారి వస్త్రాలు ఇవ్వమని శ్రీకృష్ణుని ప్రార్థన చేశారు. అప్పుడు శ్రీకృష్ణుని వారికి చెప్పారు, ఎక్కడ కూడా నిర్వాస్తారంగా స్నానం చేయకూడదని. శ్రీకృష్ణుడు సలహా ఇస్తాడు, కాని మీరు స్నానం చేసేటప్పుడు ఈ విషయాన్ని కదా ఆలోచిస్తారు, తలుపులు వేసుకుని గదిలో ఉన్నాము కదా అని మనల్ని ఎవరు చూస్తారు అని. అలా ఆలోచించడం చాలా తప్పు. ఆ పరమేశ్వరుడు ప్రతి స్థానం నుండి చూస్తూనే ఉంటాడు. మీరు నిర్వాస్తులై స్నానం చేసినట్లయితే అది వరుణ దేవుని అవమానించినట్లు అవుతుంది. నిర్వాస్త్రంగా స్నానం చేయడం వలన మీకు పాపం కలుగుతుంది. శారీరకంగానూ ఆర్థిక సమస్యలను వస్తాయి. అలాగే మీరు నిర్వాస్త్రంగా స్నానం చేసినట్లయితే మీలో నకారాత్మక శక్తులనే ప్రవేశిస్తాయి. ఈ మానసిక పరిస్థితి కూడా నకారాత్మకంగా మారుతుంది. మీరు స్నానం చేసేటప్పుడు ఏదో ఒక వస్త్రం ధరించండి మాత్రం స్థానాన్ని అసలు చేయకండి. నిర్వాస్త్రంగా స్నానం చేయడం వల్ల నాకు సకారాత్మక శక్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీ నుండి బయటికి వెళ్లిపోతాయి. దాని ప్రకారం మీ శరీరంలో పాటు మీ మనసు మెదడు కూడా ప్రభావం పడుతుంది. గరుడ పురాణం ప్రకారం మీ పితృదేవతలు కాని మరణించిన వారు కాని మీ చుట్టూ ప్రక్కనే ఉంటారు. మీరు నిర్వాసి స్నానం చేసినట్లయితే మీకు పితృ దోష కూడా తగులుతుంది. నా స్నానం చేయడం వల్ల మీ పితృదేవతలకు తృప్తి లభించదు, అది ఇంట్లో పితృ దోషానికి కారణం అవుతుంది. వారు అవసరాల నుండి జారిన నీటిని తాగుతారు, వారికి దాని ద్వారా తృప్తి లభిస్తుంది. నిర్వస్త్రంగా స్నానం చేయడం వల్ల పితృదేవతల కోపం వస్తుంది. అందువలన మనిషి చాలా ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. ఎప్పుడు కూడా నగ్నంగా స్నానం అసలు చేయకూడదు. పురాణాల ప్రకారం స్నానం చేయబడిన నీరు పితృదేవతలకు సమర్పించబడుతుంది. మీరు పితృదేవోతే ఎదురుగా నిర్వాస్త్రంగా స్నానం చేసినట్లయితే లక్ష్మీదేవి వారిపై కోపాన్ని తెచ్చుకుంటుంది. దానివలన మీ జాతక చక్రంలో ఉన్న తన యోగ్యతను కోల్పోతారు. మీ అదే పరిస్థితులనేవి ఇబ్బందుల్లో పడతాయి. ఈ కారణాల వల్ల నగ్నంగా స్నానం చేయకూడదని సలహాలు చెబుతున్నారు మన పెద్దలు. మన పెద్దలే కాదు, శాస్త్రాల్లో కూడా ఈ విషయం గురించి చాలా క్లియర్గా చెప్పబడింది.